మొదటిసారి నేను అవకాడో అయితే తింటున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను అవకాడోని కట్ చేయడం, తినడం అయితే ఇంట్లో కూడా. అందులోను బయట కూడా నేనెప్పుడు తినలేదు అవకాడోని. ఎప్పుడు ట్రై చేయలేదు. సో, మొన్న హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడైతే నేను అవకాడోస్ అయితే తీసుకున్నాననమాట మెట్రోలో. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో, ఇలా మంచిగా రైప్ అయిన తర్వాత అవకాడోస్‌ని కట్ చేసుకోవాలి. ఇలా బ్లాకిష్‌కి వచ్చిన తర్వాత తీసుకోవాలనమాట. అవకాడోస్ కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సాఫ్ట్‌గా ఉంటుంది. లేదంటే కొంచెం గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడైతే అస్సలు కట్ చేయకూడదు. ఎందుకంటే కచ్చాగా ఉంటాయన్నమాట. ఇలా సాఫ్ట్‌గా ఉండదు లోపల గుజ్జు అనేది. సో, అందుకని కొంచెం బ్లాకిష్‌కి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి గింజ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇలా నేనైతే బ్లాకిష్‌గా అయిన తర్వాత నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. సో, మనం ఫస్ట్ మధ్యలోకి ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో గింజ పక్కన తీసేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత లోపల ఉన్న గుజ్జు అంతా కూడా బయటకి తీసేసుకొని ఇదిగోండి ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం కూడా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఒక ఫోర్క్ తీసుకొని. సో, ఆ తర్వాత నేను ఒక టొమాటో అండ్ ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. నేను ఒక అవకాడో అయితే తీసుకున్నాను అనమాట. సో, ఇలా మనం అయితే ఒక టొమాటో అండ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇందులో ఒక లెమన్ జ్యూస్ కూడా హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత కొద్దిగా మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట తరుగు. సో, ఇలా మంచిగా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే చిటికెడ చాట్ మసాలా అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే లైట్ గా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువగా వేసుకుంటే సాల్టీగా ఉంటుంది. సో, మంచిగా వీటిని అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నేను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. బ్రెడ్ కి డైరెక్ట్ బటర్ అనేది మొత్తం కూడా పూసేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. బట్ నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. సో, నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండే బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా బాగుంటుందా బాగుండదా అని చెప్పి. సో, మళ్ళీ బాగుండకపోతే పిల్లలు తినరు నేను తినను వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో, రెండింటిని కూడా మంచిగా కలుచుకున్న తర్వాత ఒక దానిపైన మొత్తం కూడా థిక్గా అప్లై చేసుకుంటున్నాను. ఈ అవకాడో మిక్స్ మొత్తాన్ని కూడా దీనిపైన అప్లై చేసుకొని తర్వాత ఇంకొక స్లైస్ అయితే దీనిపైన పెట్టేసుకున్నాను. మీరు కావాలని అనుకుంటే వన్ బ్రెడ్ స్లైసెస్ పైన చేసుకోవచ్చు. నేనైతే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో, నేనైతే మీరు కావాలని అనుకుంటే ఫస్ట్ ట్రయాంగిల్ లో షేప్ లో కట్ చేసేసుకొని దానిపైన అప్లై చేసేసుకొని డైరెక్ట్ గా తినేయచ్చు. పిల్లల కోసం ఈవినింగ్ టైంలో ఇలా అయితే చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారు. లేదంటే బ్రేక్ఫాస్ట్ లో అయినా చేసి పెట్టండి. అవకాడో తినడం వల్ల చాలా హెల్దీ కూడా. అండ్ ఇందులో అయితే ఎలాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే కలపలేదు. సో, అందువల్ల హెల్దీ అని చెప్తున్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే భలే నచ్చింది అనమాట. అవకాడోస్ తెచ్చినప్పటి నుండి నేను ఏం చేయాలా వీటిని అని చెప్పి అనుకుంటూ ఉండే. సో, ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అవకాడో అంటే ఇష్టం లేని వాళ్ళు సో ఇలా మన సలాడ్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు అనమాట. బ్రెడ్ లేకుండా డైరెక్ట్ ఇలా ఈ మిక్చర్ ని కూడా డైరెక్ట్ తినేయచ్చు. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను తిన్నాను కూడా. మనం ఇక్కడ ఈ బ్రెడ్ కి బదులు బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. బట్ నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఈ బ్రెడ్ ఉంది. అందువల్ల నేను ఈ బ్రెడ్ పైన అయితే ట్రై చేశాను అనమాట. ఒకసారి చేద్దామని చెప్పి మా పిల్లలకి ఒక బైట్ అయితే ఇచ్చాను అనమాట. చాలా బాగుందన్నారు. సో, మళ్ళీ చేసి పెట్టాను నేనైతే. సో, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.